తను ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు ప్రాపర్టీస్ కోసం. ఒక అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్నాం, తన పిల్లలు నా దగ్గర పెరిగారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా అదండి. అట్లాంటి పిల్లలు 8 years ఉన్నారు, 15 years పిల్లలు ఎలా ఉంటారు ప్రేమ చూసుకుంటే? అలాంటిది ఇప్పుడు మా పైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఏ రోజైతే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వదినను చెడ్డదని, వదిన గురించి చెడుగా చెప్తే మేము కిందికి అవుతామని, అత్తయ్యని ఫుల్ టార్చర్ అండి. నీ కూతురు ఎక్కడికి వెళ్ళేది, ఎవరితో ఉందో నాకు తెలుసు, మీ మళ్ళీ ప్యాంప్లెంట్స్ న్యూస్ పేపర్లో పెట్టి మీ తల్లి కూతుర్లు బ్రోకర్ పని చేస్తున్నారని కంప్లైంట్ చేస్తారంట అండి. ఏందండి మొత్తం ఎప్పుడు చేశాడు? విజయారెడ్డి ఉన్నప్పుడు అయితే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అలా ఆ రోజు నుంచి మమ్మల్ని ఫాల్స్ అలిగేషన్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. వీళ్ళు టాటూలు వేయించుకోవడం తప్ప అండి? కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం తప్ప అండి? సొసైటీలో ఎలా బతకాలి? ఇదే అత్తయ్యని మెంటల్ హెరాస్మెంట్. అసలు నువ్వు ఏమంటున్నాడు, నీ కూతురు గురించి బ్యాడ్గా చెప్తే నువ్వు కూడా చచ్చిపోతావు, అప్పుడు నువ్వు కూడా డిప్రెషన్లో చచ్చిపోతావు అని కేసు కూడా ఫైల్ అవ్వదు అని అంటున్నాడు అత్తయ్యతో. అతనికి ఎక్కడ బాధ అనిపించడంలా, 2 పిల్లలు అంటే ఇప్పుడు అతను ఉన్నటువంటి ఇంట్లోనే 2 పిల్లలు, ఎన్నో జ్ఞాపకాలు ఉండుంటాయి, తన భార్య జ్ఞాపకం. తనకు ఏ రోజు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడండి? ఏ రోజు రెస్పాన్సిబిలిటీగా లేదు. తన పిల్లల్ని నా దగ్గర పెంచాను. మా ఆయన ఎక్కడికైనా తనే, ఈవెన్ వ్యాక్సిన్స్ అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా తను నైట్ డ్యూటీ చేసుకునేది. అత్తయ్యని అడిగింది, లక్ష్మి నైట్ డ్యూటీ చేసుకుంటుంది వదిన, తన పిల్లల్ని దగ్గర పెంచమ్మా, తను దుబాయ్లో ఉంటున్నాడు, మాకు విన్నడు, నువ్వైతే చెప్తావు, మామయ్య కొంచెం భయం ఉంటుంది,